శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి ఇప్పుడు ఈ పక్షం అంతా కూడా అనుకూలమైనటువంటి గ్రహాలు శని, శుక్ర, బుధ. ఏదైనా మకర రాశి వారికి శుభగ్రహాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండడం జరిగింది. ముఖ్యంగా శని 3వ స్థానం అన్నది మీరు చేసే ఏ ప్రయత్నమైనా నిదానంగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో కూడా మీకు శని భగవానుడు 3వ స్థానం మారినప్పుడు కూడా ఏప్రిల్ నెల నుంచి ప్రస్తుతం సొంత నక్షత్రం మీద ప్రయాణించడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్గానే తన ఫలితాలు ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థాన ఫలితాలు, ఏ ఏ భావాలకి రిప్రజెంట్ చేస్తాడో ఆ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా శని మకర రాశికి అధిపతి కాబట్టి మరి మకర రాశి వారికి వారిలో పట్టుదల, పని చేద్దామనే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే అవకాశాలు కూడా చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధమైనటువంటి క్రమశిక్షణతో, పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనస్థానానికి కూడా, కుంభానికి కూడా శని అధిపతి అవ్వటం వలన కుటుంబ సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీ నియంత్రణలో ఉంటాయి. కుటుంబం మీద పట్టు సాధిస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా పైకి రావాలి, వారు ధన సంపాదన పరులై బాధ్యతగా ఉండాలనే మీ ఆలోచన చాలా వరకు ఈ సమయంలో సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా గట్టి ప్రయత్నం చేయడం వల్ల మీరు కూడా చాలా క్రమశిక్షణతో, పట్టుదలతో కుటుంబ వ్యవహారాల్లో ఇంట్రెస్ట్ చూపడం వల్ల 100% గతంలో జరిగినటువంటి పొరపాట్లు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయి నెమ్మదిగా మీరు, మీ కుటుంబం కూడా ఒక స్థిరంగా, పట్టుదలగా ఉండడానికి, గౌరవప్రదమైన హోదా రావడానికి చాలా వరకు ఈ గ్రాసిది ఇప్పుడు ప్రారంభమైంది. ఇక మీ ప్రయత్నం నిరంతరం చేయడం వల్ల ఫలితాలు దానికవే రావడం జరుగుతూ ఉంటాయి. ఇక శుక్రుడు కూడా ఈ మకర రాశి వారికి శని అంత ప్రాధాన్యం, శుక్రుడు కూడా అంతే ఇంపార్టెంటు. ఈ రాశికి యోగకారకుడు, పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమం అన్నది ఏంటంటే మీలో ఉన్నటువంటి టాలెంటు, కృషి, ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు కంపల్సరీగా నెరవేరుతాయి. శుక్రుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు వివాహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమయంలోనే ఈ యువకులైతే ప్రేమలో పడడం, ఎవరో ఒకరిని ఇష్టపడడం, వారి కొరకు తాపత్రయపడడం, వారి కోసమే పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు అవతల వారి నుంచి కూడా ఏదో ఒక అవకాశం ఇష్టపడుతున్నామనో, దాన్ని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉందో, ఇలాంటి విషయాలు కూడా వస్తుంటాయి. కాబట్టి బట్ ఏదైనా మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది. ఏదో విధంగా మీరు అటు కళారంగంలో ఉన్నా, వ్యక్తిగతంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నా, దానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కలుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి. ఈ ప్రేమ సంబంధించిన విషయాల్లో కూడా పరస్పరం సక్సెస్ అవ్వడం కూడా కారణం అవుతూ ఉంటుంది. సో అలాగే మనకి బుధుడు ఇంకొక శుభగ్రహం, మీకు అటు రాశ్యాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, ఈ 3 కూడా మీకు అనుకూలిస్తున్నాయి. అంటే ఇప్పుడు భాగ్యాధిపతిగా మనకి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడా వివాహానికి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. 9వ స్థానం ఏం చెప్తుంది? ఉన్నత విద్య, అదృష్టం, విదేశం, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. 7వ స్థానం ఏం చెప్తుంది? వివాహం, ఎఫైర్స్, పరిచయాలు, వ్యాపారం ఇవన్నీ చెప్తూ ఉంటారు. దశమం కాబట్టి ఉద్యోగం కూడా ఉంటుంది. బుధుడు అక్కడికి రావడం వలన కొత్త అవకాశాలు వస్తాయి. వివాహం ద్వారా అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ లైఫ్ సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలించడం జరిగింది. అలాగే 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, మనసులో ఉన్నటువంటి వాంఛలు, కోరికలు తీరడానికి కూడా అనుకూలంగా ఉంది. శుక్రుడు కామన్గా 5లో భూతత్వ రాశిలో ఉన్నప్పుడు అటు రాశిలో ఉన్న ఫలితాన్ని ఇస్తాడు, 9లో ఉన్న ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మరి మీరు అలంకరణ మీద, కొత్త వస్తువుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే ఏంటంటే స్త్రీలు, అబ్బాయిలు కూడా చాలా ఆకర్షణగా కనబడుతుంటారు. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ పనులు పూర్తవుతూ ఉంటాయి. ఇది శుభగ్రహాలు ఇచ్చే పరిచయం. ఇక మీకు 8వ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజకేతువులు
చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆల్రెడీ వివాహం అయిన వారికి ఏదో విధంగా గొడవలు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ సమయంలో మీరు దాన్ని సరి చేసుకుంటే ఆ సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా అనుకోని ఇబ్బందులు చికాకులు వస్తుంటాయి. ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి వార్తలు ఈ సమయంలో వినడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఏదో చిన్న చిన్న ప్రమాదాలకో వాటికో లోనయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా కొన్ని చెడ్డ వార్తలు కూడా వింటూ ఉంటారు. అందువల్ల అటు వాహనాలు నడిపేవారు కానీ అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. చాలా నిదానంగా మీరు పాటిస్తే చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కంపల్సరిగా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమంతుడిని పూజించడం లాంటివి చేస్తే చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచారం, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం, గురు అలాగే రవి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజకేతువుల సంచారం ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని విభేదాలకి, కొన్ని సంఘర్షణలకి, ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం, సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని, అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరిగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి, మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియకపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం
ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామ దేవత ఆలయంలో ఈ గురువారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ, శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.